వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తి మాలిక ఛానల్. ఈ ఛానల్లో గీతా జయంతి సందర్భంగా నేను నేర్చుకున్న భగవద్గీత నేను నేర్చుకున్న గురువు గారి యొక్క ఉపన్యాసం ఉంటుంది. నేను తన దగ్గర నేర్చుకున్నాను. అసలు ఎంత ఈజీగా నేర్పిస్తాడంటే అస్సలు చదవనీకి రాని వాళ్ళకు కూడా బాగా చదివేలాగా అంత ఇంట్రెస్ట్ చెప్తాడనమాట. అంత ఇంట్రెస్ట్ వస్తుంది తను చెప్తుంటే. తప్పకుండా నేర్చుకోవాలి భగవద్గీత అనే ఇది పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది. మొట్టమొదటిగా నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను అడిగినానమాట తనను, ఎందుకు నేర్చుకోవాలి భగవద్గీత? మామూలుగా మనలో భక్తి ఉంటే ఊరికే మనం పూజలు చేసుకుంటూ భజనలు పాడుకుంటూ కూర్చోవచ్చు కదా అని అడిగేంటిని. అప్పుడు తను ఏమన్నాడంటే, నువ్వు ఏ దేవుణ్ణి అయితే కొలుస్తున్నావో ఆ దేవుని గురించి తెలుసుకోవాలి కదా. ఆ దేవుడు ఏం చెప్పినాడు, ఏ విధంగా ఉండమని చెప్పినాడు అని అట్లా కొన్ని వివరాలు, అతని యొక్క విలువ, అతని యొక్క మహిమ అన్నీ తెలుసుకోవాలి కదా. అవన్నీ మనం గీత తెలుసుకుంటే మనము ఏ విధంగా బ్రతకాలనేది నీకు భగవంతుడు చెప్తాడు. నువ్వు ఆ విధంగా బ్రతికి ఇంకా ఆ విధంగా నువ్వు గీత నేర్చుకొని ఆ విధంగా నీవు గీతలో ఉన్న విషయం తెలుసుకొని ఇంకొంత మరింతగా భగవంతుని ఆరాధించవచ్చు. ఏ సందేహాలు లేకుండా నీవు భగవంతుని ఎలా కొలుచుకోవాలో కూడా నువ్వు తెలుసుకోవచ్చు అనమాట. ఇలా చాలా చెప్పాడు. చెప్పాలంటే చాలా ఉంటుంది, నేనంత వివరంగా చెప్పలేకపోతున్నాను. తను చాలా బాగా గీత నేర్పిస్తాడనమాట. స్వామి పేరు మద్దయ్య స్వామి అనమాట. ఇప్పుడు ఈ వీడియో అంతా ఆయన చెప్పిన సత్సంగం ఉంటుంది. గీతా జయంతి రోజు 18 అధ్యాయాలు ఇక్కడ జరుగుతాయన్నమాట. నంద్యాల అమ్మవార్శాలలో ఇది. ఇందులో ఉన్న స్వామి పేరు మద్దయ్య స్వామి. తను 40 ఏళ్ళ నుంచి గీతను అధ్యయనం చేస్తున్నారు, అందరికీ బోధిస్తున్నాడు. ఇప్పుడు తనకు 70 సంవత్సరాలు అనమాట. అయినా ఎంతో హుషారుగా, ఎంతో యాక్టివ్గా, ఏది చిన్న డౌట్ అడిగినా కానీ చాలా స్పష్టంగా మనకు ఎప్పుడు గుర్తుండేలాగా మనకు చెప్తాడనమాట. నేను ఈ విధంగా నేను ఉన్నానంటే కారణం తనే. గీతలో ఉన్నది భగవద్గీత క్లాసెస్ ఉంటాయి, అలా పోతూ ఉంటుంది, అలా పరిచయం అయిపోయింది. నేను ఈ విధంగా నిలవన్నానంటే సగం కారణం ఈ స్వామి గారే. గీతలో ఉన్న విషయాలు చెప్తూ నాకున్న డౌట్లు అడుగుతూ ఉంటే ఇలా మన మానసికంగా మనము బాగా ఎదుగుతామన్నమాట. చెప్పాలంటే చాలా ఉంటుంది, అందరూ ఎంతో చెప్తారు. ఇప్పుడు తన ఉపన్యాసము నేను పోయినాను, ఉపన్యాసం అంతా రికార్డింగ్ చేసినాను. ప్రతి ఏకాదశికి గీత అధ్యాయం ఉంటుంది, మరి ఇంకొక ఏకాదశికి విష్ణు సహస్రనామం అనేది ఉంటుందన్నమాట. ఇది నంద్యాల మాది. అసలు ఇలా దొరకడం చాలా అదృష్టం. మనము ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది భగవద్గీత నేర్చుకోవాలని, కానీ బోధించే వాళ్ళు ఉంటారు. ఆన్లైన్లో ఉంటాయనుకోండి, ఎంత ఆన్లైన్లో ఉన్నా కానీ మనకి ఇలా ఒక గురువు ఉంటే మాత్రమే మనం బాగా తెలుసుకోగలము. ఇది నా బాగా అనుభవం. ఆన్లైన్లో నేర్చుకుంటాం, కానీ మన సందేహాలు ఇలా ఒక గురువు ద్వారా భగవంతుడు మనకు తీరుస్తాడనమాట. నాకు ఎన్నో సందేహాలు ఇతని ద్వారా నేను తీర్చుకున్నాను. నా ఛానల్లో ఎప్పుడు తనను పరిచయం చేస్తాను అని అనుకుంటా ఉంటే గీతా జయంతి రోజు భగవానుడు నాకు ఈ అవకాశం ఇచ్చినారు. తప్పకుండా నిదానంగా వినండి. గీత తప్పకుండా చదవాలి అందరూ. ఇది మనము పూజ చేసేదానికన్నా ముందు గీత తెలుసుకున్న తర్వాత భగవంతుని గురించి ఇంకా మనం భక్తిగా మన పూజలు, మన ధ్యానం చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇంతకన్నా ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. అనుకోకుండా నేను ఈరోజు పోతానో లేదో అనుకున్నాను, అనుకోకుండా పోయినాను. పారాయణ బాగా జరిగింది. ఆ పారాయణ తర్వాత తన సత్సంగం చాలా బాగా ఉందన్నమాట. తప్పకుండా వినండి అందరూ. భగవద్గీతను 18 అధ్యాయం పారాయణం చేసినాం. కానీ మనం రెప్పిన అందరి పలకాలంటే కష్టం. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మనం నేర్చుకునేటప్పటికీ తప్పు రావచ్చు. శ్రీకృష్ణ పరమాత్ముడు దుర్యోధను గురించి దుష్ట శక్తులు ఎవరున్నారో వాళ్ళను చూసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసుకొని నాకు చెప్పు అంటే మంచి వాళ్ళు ఎవరు ఉన్నారో అన్నాడు దుర్యోధనుడు. అతను దుర్మార్గుడు కాబట్టి అతనికి మంచి వాళ్ళు ఎవరు కనపడలేదు.
పంపించి అదే హస్తినాపురంలో ధర్మనందన చెడ్డవాళ్ళు ఎవరున్నారో నువ్వు చూసినాయా అన్నాడు. అంటే చెడ్డవాళ్ళు ఆయన మంచివాడు కాబట్టి అందరూ చెడ్డవాళ్ళు ఎవరు కనపడలే. ఒకవేళ అతను మన దేవాలయాన్ని తినబోతున్నాడు, గీత తినబోతున్నాడు, ఒకవేళ సిగరెట్ తాగినాడు అనుకో, అతను చెప్పినాడు సిగరెట్ తాగినాడు కదా, గీత పోతున్నాడు, మన గీత సిగరెట్ తాగుతున్నాడు చెడ్డవాడు కదా అంటే సిగరెట్ తాగినా అతనిలో గీత అనేది చదువుతున్నాడు కాబట్టి అతను మంచివాడి కింద లెక్కిస్తున్నాడు. అట్లా మనందరం కూడా కరెక్ట్గా చదవాలంటే పిల్లవాడు స్టెప్స్ చేసినప్పుడు తప్పులు లేకుండా వస్తాయా. కాబట్టి అది తప్పనుకుంటే ఆ పిల్లవాడిని కాళ్ళు పెట్టేసినాం అనుకో, వాడి కాళ్ళే బ్లాక్ అయిపోయి ఇంకా పెద్దవాడైనా రాలేడు. కాబట్టి అందుకోసం మనం తప్పుడు ఒప్పుడు పుట్టితేనే ఎవరు విధ్వంసులు కాలేదండి, పుట్టితే ఎవరు విధ్వంసులు కాలేదు. ఎవరి దగ్గర ఎంత శక్తి ఉందో కూడా తెలియదు. ఎగ్జాంపుల్గా ఒక నేను అయ్యప్ప స్వామి దేవాలయంలో నేను అర్చన చేస్తున్నాను. అర్చన చేస్తుంటే ఇక్కడ క్రోధనామ సంవత్సరము అనాల్సింది పోయి శుభకృతనామ సంవత్సరం అన్నాము. అందులో తక్కువ స్పీడ్లో తక్కువతే ఒక స్త్రీ పూజ ఎక్కువ తెలియదు, స్వామి మీరు తప్పు చెప్పినా కానీ ఎదురుకు వచ్చి చెప్పలేక మళ్ళా స్వామి బాధపడతాడేమో, స్వామి విలువ తప్పుతుందేమో అనేసి తర్వాత పక్కకు వచ్చిన తర్వాత మరుసటి రోజు స్వామి మీరు నేను తప్పు చెప్తాను, తప్పు జరిగింది, మీరు ఒప్పుకుంటారా అంటే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటామా, నాదే తప్పైతే నేను ఒప్పుకుంటాను, చెప్పండి అన్నాడు. ఈ విధంగా మీరు క్రోధనామ సంవత్సరం అనాల్సింది పోయి శుభకృతనామ సంవత్సరం అన్నారు అంటే తప్పైందన్నమాట. ఇప్పుడు ఆమె ఆనందాన్ని సంతోషించి గురువుగారు మీరే మా గురువుగారు, మీరు ఒప్పుకున్నారు, మాకు అదే సంతోషం అన్నట్టుగా మనం తప్పును తెలుసుకోవాలి. తెలుసు ఎవరైనా పిల్లవాళ్ళు చెప్పని పెద్దవాళ్ళు చెప్పని మనం వినాల్సిందే. కానీ ఆలోచించుకుంటూ ఉన్నాడు, మనిషి ఎప్పుడు తెలుసుకోవాల్సిందే ఉంటుంది. మాకు సంతోషము వచ్చు అని దిగుతే లేదు. ఈ రోజున నిన్ననే గీతా జయంతి జరిగింది విశ్వటెంపుల్లో జరిగితే మనల్ని సంప్రదించకుండానే సంప్రదించిన నామకే వాస్తని వాళ్ళు జరుపుకున్నారు. మన వాళ్ళు గవర్నమెంట్ పెంచలేదు, ఎవరు పోలే. అక్కడ కంఠస్థం పోటీలలో 16 అధ్యాయాలు వచ్చిన వాళ్ళు ఎవరు పోలేదు. అంటే నంద్యాలలో మా రోజాలని అనేది స్వామి మనమే ఉన్నాం రోజా, ఎవరు లేరు నంద్యాలలో, అందరూ జిల్లాలో కూడా లేదు అని ఖండాపదంగా చెప్తున్నాం. అది నిన్న నిరూపించినాడు కృష్ణపరమాత్ముడు. 18 అధ్యాయులు నేర్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పద్మావతి దేవాలయంలో కృష్ణ టెంపుల్లో వచ్చి పాల్గొనవచ్చు. 2 రోజుల్లో అన్ని అరేంజ్మెంట్ చేస్తే ఒక్కరు రాలేదు. ఆ ఘనత మనకు అమ్మవారి దగ్గర జరిగింది, మన కృష్ణ టెంపుల్కే మనకు జరిగింది, మన వేటని నిరూపించబడింది నిన్న కృష్ణ పరమాత్ముడు. అది ఒక గొప్పతనం, మా అహంకారం కాదు. గొప్పతనంగా భావించాలా, చెడుగా భావించాలా అని మనం ఈ రోజున మా రోజున అనేది స్వామి నష్టం ఉండొచ్చు. దీంట్లో షెడ్యూళ్ళ ద్వారా వాట్సాప్ల ద్వారా నేర్చుకోవచ్చు కదా, మీరు ఎట్లా చెప్తారు ఈ నంద్యాలలో లేరని అని అంటే ఎక్కడైనా కానీ వాళ్ళకు భగవద్గీత వచ్చిందంటే వచ్చి కంపల్సరీగా పాఠేసి చేస్తారు. మరి చేయలేదే లేదు, ఇక్కడ ఉండొచ్చు కానీ ఇంకా 18 అధ్యాయాలు చక్కగా తయారు చేసి అర్థం చెప్పగలిగిన మహనీయులు నంద్యాల జిల్లాలో అతి తక్కువ. అది మన అమ్మవాసాలకే దక్కింది. కాబట్టి ఇలాగా మనం భగవద్గీత ఇంకా నంద్యాల జిల్లాలో కాగా ఏపీలో టాప్ మోస్ట్ కావాలని నేను కోరుకుంటున్నాం. మనందరికీ కూడా ఏపీ తర్వాత ఇండియాలో ఉంటా నంద్యాల అమ్మవాసాలలో సమానమైన లేదు అనేటువంటి భావన. కాంపిటీషన్ ఇస్ బెస్ట్ కాంపిటీషన్. కాంపిటీషన్ అన్నప్పుడు మంచి కాంపిటీషన్ చూసుకుందాం. నేను ఎందుకు ఇండియా దగ్గర పోయి ఎందుకు అనుకుంటాం, కృషితో నాశనం చూపించాం. కృషి చేస్తే ఖచ్చితంగా రాగలుగుతాం. కృషి చేయకుండా ఎవరు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి మనం భగవద్గీతను మనం పరిపూర్ణంగా 320 రోజుల తద్వారా ఏదో 2 రోజులు గీతా జయంతి వస్తుందని 2 రోజులు చదివి వదిలిపెట్టడం కాదు. సుగంధ పరిమళం ఎప్పుడు ఎక్కడ వెలిగించినా వెలుగుతుంది. ఒక దుర్గంధం ఎక్కడ పెట్టినా ఒక పప్పు చచ్చిపోతుంది, ఎరగ చచ్చిపోతుంది. ఇంట్లో పెడితే దుర్గంధం అది ఎక్కడ
చెట్టు నువ్వు ఎక్కడ పెట్టు సువాసన వెదజల్లుతుంది. కాబట్టి భగవంతుని యొక్క స్వభావము, మంచి స్వభావము, చెడు స్వభావం అనేది ఈ యొక్క పరమాత్ముడు ఇచ్చిన సుగుణాలు. కాబట్టి ఆ చెడు ప్రభావాన్ని పరమాత్ముడు ఇచ్చినాడు, మంచి స్వభావము పరమాత్ముడే ఇచ్చినాడు. ఆ స్వభావాన్ని మనం స్వీకరించాలి. అయితే ఎంతటి వారైనా ఎతదోటి కౌంటేయ పురుషాక్ష విపచ్చిత ఇంద్రియాన్ని ప్రమాదీని అనంతుల సుభ్మన అని ఎంతటి వారికైనా ఒక దోషం అనేది ఉంటుంది. భగవంతుడు చెప్పినాడు. చాలా మనం తెలియక మనం అనుకుంటున్నాం, కానీ గీతలో ప్రతి శ్లోకము అర్థము తెలుసు 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 తెలుసుకోవాలి. ఎంతటి వాడైనా, ఎంతటి పరమాత్ముడైనా, ఎంత జ్ఞానవంతుడైనా భగవంతుడు లింకు పెట్టింటాడు కొంచెం ఆ దుర్గంధంతో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సుబ్బరాయుడు అని ఆర్మనిస్టు ఫేమస్, నంద్యాలలోనే, కర్నూలు జిల్లాలో కాదు ఏపీలో నెంబర్ 1 సుబ్బరాయుడు సంగీతంలో. అక్కడ విజయవాడ నుంచి వాళ్ళు వస్తే హార్మోనిస్టులు ఫస్ట్ సుబ్బరాయునికి హార్మోనిస్ట్ నమస్కారం చేసి, స్వామి మా జీవితాన్ని కడతీర్చు, నీ చేతిలో ఉంది, నువ్వు ఏమన్నా అపశృతి పలికితే మా జీవితం పోతాది స్వామి నేను కాలు ముక్కేవాడు. అటువంటి అతను ఫుల్ తాగుడు, అంతటి మంచివాడికి అట్లా స్వామిని చెప్తున్నాను. అలాంటి వాడు లాస్ట్కు గిద్దరులు పోతుంటే తాగి రైలు ఎక్కిపోతే స్లిప్ అయి రైలు మీద పడిపోయినాడు. చూడండి, సుగుణాలు అట్లా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అయితే తప్పులు ఎంచడం కాదు, తప్పులు ఎంచేటప్పుడు కూడా తప్పు లేకుండా ఉండాలనేది ఉండాలని మనం తెలుసుకోవాలి. కానీ మనం భగవంతుని దృష్టిలో మన ధ్యేయం ఎంతసేపు కోరుకుంటారని ఫుట్బాల్ ప్లేయర్ లేదో అవుతారో ఎన్ని తప్పులున్నా, ఎన్ని నడుచుకున్నా కానీ కూడా స్పీడ్గా ఏ విధంగా గోల్ అవతల చెయ్యాలని ప్రయత్నం చేస్తారో, ఎంత కష్టపడైనా, కింద పడైనా, పడైనా అని దెబ్బలు తగిన ఆ ప్లేయరు ఆ యొక్క గోల్కు చేరనీక చేస్తాడు. కాబట్టి అదేవిధంగా మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని అవమానాలైనా పడిన ఆ గీతను మనం తెలుసుకోవాలనే ధ్యేయం మీ జీవితంలో ఉండాలి. ఎన్ని అవమానాలు పడవచ్చు, ఎంతో కష్టం రావచ్చు, ఎన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ భగవంతుడు ఏం చెప్తాడే, నీ ధ్యేయం అయితే ఒకటి ఉంటే ఒక అడుగు నా కిందకి వెళ్ళి నువ్వు 100 అడుగులు నీ కిందకి వేస్తా అన్నాడు బాబా. కాబట్టి ఆ విధంగా మనం ఈ పరమాత్మని సాక్షాత్ గీత ఇంకొక విషయం, ఏ పుస్తకానికి జయంతి లేదో ఒక్క భగవద్గీతకే పుస్తకానికి జయంతి ఉంది. ఆ యొక్క గొప్పతనము మన భగవద్గీతకే దక్కింది. మరి సృష్టిలో ఏ దానికి లేదు, వేదాలకుడిగా లేదు. వేదాలు పుట్టిన రోజు కానీ ఒక ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వేద వేదానికి ఏ రోజైనా ఉందా పూజ? లేదు. పంచమ వేదమైన భగవద్గీతకే మనకు ఈ రోజు జరుగుతుంది. ఇది గొప్పతనము. మతంలో కూడా పురాణకు లేదు, బైబిల్కు లేదు, భగవద్గీతకే జయంతి అని ఉంది. అది గర్వించాల్సిన విషయం. ఎవరైతే ఇంటి వచ్చిన తర్వాత నిజంగా భగవద్గీత ఉండకపోతే, చదువుకోకపోతే ఇంటి వెళ్ళాలని స్వామి వివేకానంద గర్జించి చెప్పినాడు. స్వామి వివేకానంద గర్జించి చెప్పినాడు. హిందూ అనడానికి ఋతువు, సుమంగళి అనడానికి పసుపు, కుంకుమ, గాజులు ఏ విధంగా ఉంటుందో, భక్తునికి ఏ విధంగా అయితే ఒక యూనిఫారం ఉంటుందో, ఒక పోలీసుకు ఏ విధంగా యూనిఫారం ఉంటుందో, ఆ విధంగా ఈ మనవుడుగా ఈ భక్తి తత్వానికి రుజువుగా హిందువు అన్నవారంటే ఖచ్చితంగా వాక్యం ముట్టాలని, ముట్టకపోతే ఇప్పుడైనా కానీ తెలుసుకొని ముట్టాలని మనం చేసుకుంటున్నాం. హృదయపూర్వకంగా ప్రతి ముస్లిం శుక్రవారం రోజు పోయి ఖురాన్ చదువుతున్నాడు, వింటున్నాడు. ప్రతి క్రిస్టియన్ ఆదివారం బుక్కు ఏమి తెలియదు, ఆ వాళ్ళు కూడా స్నానం చేసి బయటిస్తున్నారు. ఖురాన్ ఇది బైబిల్ సంఖ్య పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో హిందువు ఏ రోజు భగవద్గీత తీసుకొని ఏ రోజు ఏ గుడికి పోతున్నాడు, ఏ రోజు అవుతున్నాడు, ఒక్కసారి మీరు చూడండి, ఆలోచించండి ఎంత దిగజారిపోయిందో. కాబట్టి ఇక్కడైనా మనం హిందూ మతం యొక్క గొప్పతనం అంటే అందరినీ మనం లాక్కుంటాం, అందరినీ మనం సేకరిస్తాం, అందరినీ కలుపుకుంటాం. కానీ మిగతా వాళ్ళు అట్లా లేదు. ఇంకో గొప్పతనం ఏంటంటే భగవద్గీత ఈ యొక్క గొప్పతనము, కృష్ణుడి యొక్క గొప్పతనము ఒక్కటి మీరు గమనించాల్సింది. ఖురాన్ వాళ్ళు
నుంచి వాడు చదువు రాకపోయినా చదవమని చెప్పి 5 పూట నమాజ్ చేసి వారికి ఆశ చూపించి చేస్తారు. బైబిల్ మీరు రాండి, మీకు ఆశలు ఇస్తాం, పొలం ఇస్తాం, అది చేస్తాం అని ఆశలు చూపించి ఈ పొద్దున క్రిస్టియన్ మతస్థులందరినీ మా మతస్థులందరినీ కూడా ఏ విధంగా అయినా కానీ ఆశ చూపించేస్తున్నారు. కానీ భగవద్గీతను అట్లా చెప్పి ఆశ చూపించి చేసినట్లు ఎక్కడైనా ఉంటే సరే, ఏ పరుగుడితో మేము నీకు డబ్బులు ఇస్తాం, నీకు ఇల్లు ఇస్తాం, గీత చెప్పే వింటే నేర్చుకుంటారు. ఎక్కడైనా చెప్పినారా? ఎక్కడ కనుక భగవంతుడు అన్నాడు, ఇదం పరమం ముఖ్యం మత్తేష విదాస్యతి భక్తిమయి పరాం కృత్వా మామే వైశ్యత సంశయ. నేను నా భక్తులకు భగవద్గీత చెప్పొద్దు, భక్తులు రాని వాళ్ళకి నా భగవద్గీత చెప్పొద్దు, నన్ను దేశించే వాళ్ళకి భగవద్గీత చెప్పొద్దు, నన్ను ప్రేమించే వాళ్ళనే ఈ పరమపావనమైనటువంటి భగవద్గీతను ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే చెప్తారో అంతటి పుణ్యాత్ముడు ఈ ప్రపంచంలో లేడు అని ఏకకంఠంగానే 60% అధ్యాయంలో 68, 69 శ్లోకాలు ఉన్నాయి. మీరు గౌరవించడానికి చూసుకొని కావాల్సిందే. మరి అంత ధైర్యంగా చెప్తున్నానంటే మరి మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకు సోమర్లో పడుతున్నాం? కొన్ని నాళ్ళకు గులాబీ ఎక్కడ ఉంటుంది? ఒళ్ళులో ఉంటుంది. మరి గులాబీ చంద్రునిపై పొరపాటున ఒళ్ళు చూసుకుంటూ గులాబీ మనం వద్దుకుంటున్నామా? కమలం ఎక్కడ నుండి నీళ్ళలో ఉంటుంది. మన నీళ్ళలో హృదయతాలను మనం తీసుకోలేకపోతున్నామా? లేదు. ఏ విధంగా ఆ విధంగా మనం ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని భరించినా మనం నేర్చుకోనిక సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. భగవద్గీత అంటేనే భగవంతుడు సాక్షాత్ ఆయన నోటి నుంచి చెప్పిన గీత. ఏ పుస్తకం కూడా భగవంతుని నోట్లో నుంచి రాలేదు. క్రిస్టియన్స్లో కానీ పురాణంలో కానీ ప్రవక్తలు మాత్రమే చెప్పినారు. ముస్లిం ప్రవక్తలు, తర్వాత హిందూ ప్రవక్తలు మాత్రమే చెప్పినారు. ఎక్కడైనా భగవద్గీతలో శ్రీ భగవాను వాచకుడు కానీ ఒక పేరు లేదు. అదే బైబిల్లో యెహోవా, యేసు, ఇబ్రహీం అని వాళ్ళ పేర్లు, వాళ్ళ మతస్థులు వాళ్ళు చెప్పినారు. కానీ భగవంతుడనే ఎక్కడ ఉందా? ఖురాన్లో కూడా యెహోవా, రసూల్, తర్వాత ఇబ్రహీం అని వాళ్ళ యొక్క పేర్లను వాళ్ళు చెప్పిన వాక్యాలను అన్ని కలిపి ఖురాన్గా చేసినారు. ఇంకొకటి మన భగవద్గీతకు ఒక అనుష్ఠ ఛందస్సు ఉంది. అనుష్ఠ ఛందస్సు మీద కవులు నన్నయ్య, తిక్కన, ఎర్రపక్క లాంటి మహానుభావులు, తర్వాత వ్యాసులు లాంటి వాళ్ళు మనకు ఈ యొక్క అనుష్ఠ ఛందస్సును చేసి మొత్తం భగవద్గీతను 32 అక్షరాలతో నిర్మించినారు. ఆ ఘనత ఒక భగవద్గీతకే, మిగతా గ్రంథాలే లేదు లేదు లేదు. అది నేను చదివినాను కాబట్టి, చూసినా కాబట్టి అవి వాక్యాలు అన్నారు, ఇది శ్లోకాలు అన్నారు. మరి ఆ ఘనత ఎవరికే? ఒక భగవద్గీతకే. మరి అలాంటి భగవద్గీత వినడానికి కూడా మనకు లేకుండా పోయిందంటే నిజంగా ఎంత దరిద్రమో చూడండి. అంతకున్న దరిద్రం ఇంకొకటి లేదు. ఒకవేళ ఈ కష్టాలు ఉండొచ్చు, కష్టాలు ఎప్పుడు ఉన్నాయి కదా, ఎప్పుడు ఉండదు కదా. కష్టాలు పోయిన తర్వాత మీరు ఒక గురువు నమ్ముకున్నారు, లేదు ఇష్టం లేదు, మేము గురువు దగ్గర కోరుగీతలు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఎక్కడైనా మీరు నేర్చుకోవాలని నీకు ధైర్యం పడాలా. ఆ ధైర్యం అనేది మీరు ఎప్పుడైతే లేకపోతే మీ జీవితం వేస్ట్ అవుతారు. కొన్ని కష్టాలు, కొంతమంది 10th క్లాస్ చదవలేకపోవచ్చు. ప్రయత్నం మినిమం 10th క్లాస్ ఉంటేనే ఆ గీతం చదవడానికి. ఎందుకంటే దాని అర్థం చెప్పాలంటే కొంచెం తెలుసుకోవాలి. చూడడం చదవడం కాదు. ఇప్పుడు సెక్రటరీ కూడా కంఠస్థం చేయండి. కంఠస్థం చేసిన వాళ్ళు అర్థశక్తితో ఉండండి. అర్థశక్తి నేర్చుకున్న వాళ్ళు ఆచరించండి. ఇన్ని మార్గాలు ఉన్నాయి. కాబట్టి మన భగవద్గీతను ఎంత గొప్ప గ్రంథమో ఈనాడు మన ప్రపంచంలోనే ఉత్తమ గ్రంథంగా ఫారినర్స్లో యుఎస్ఏలో పిల్లలు ఒక 2000 మంది పిల్లలు భగవద్గీతను చదువుతున్నారు. చూడండి, అక్కడ ఉంటే అక్కడ సమాధానం చెప్తున్నారు. కానీ మనం ఈనాడు మనం పెద్దమై అన్నీ తెలిసి విద్వాంసులమైపోయి అయినప్పటికీ కూడా మనం నేర్చుకోలేకపోతున్నాం. ఎవరంటే సోమరి. నేర్చుకోవాలంటే సోమరి. ఏ పనైనా ఒక పని కావాలంటే శ్రద్ధ, సబూరి అని బాబా గారు చెప్పారు. శ్రద్ధ, సబూరి అని ఎందుకన్నాడు? ఓర్పు, నమ్మకం. నీకు ఆ నమ్మకం ఉందంటే ఎప్పుడైనా కష్టపడి సాధించుతాం.
ఒక ఉద్యోగం, ఒక బీటెక్, ఒక డాక్టర్ కావాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? ఇంటర్మీడియట్లో మంచి కాలేజ్ ఏదైతే ఉందో మనం దాన్ని మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకొని అందరిని చూసి టీవీ సెల్లులో చూసి అందరిని విచారించి ఆ కాలేజీలో చేద్దాం. తర్వాత కృషి చేస్తాం డాక్టర్ కావాలని. మళ్ళీ ఎగ్జామ్లో కూడా రాత్రి పగలనకుండా కృషి చేస్తున్నాం. ఎందుకు? కేవలం డాక్టర్ కావాలని. మరి బాధ్యతలో మీరు ఏం చేస్తున్నారు? ఎవరైనా అడుగుతున్నారా? ఎవరైనా పోతున్నారా? మరి ఎంతమంది గురువు ఉండాలి. కాకపోతే ఒకరు నేనే కాదు, ఇంకొక దగ్గరికి వెళ్ళండి, మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి. ఏమి టోటల్గా తెలుసుకోవాలంటే శత్రువైనా నీకు కావాల్సింది జ్ఞానం. ఆ శత్రువైనా నేను పోను, నీకు ఒక్కొక్కటి నీవే చెరువు ఉంటుంది. నేను చెరువులో స్నానం చేయాలంటే నీ శరీరమే వాసన. కాబట్టి అందుకోసమని మనం జ్ఞానం కావాలి. శత్రువైనా మన జ్ఞానం దగ్గరికి వెళ్ళాలి, నేర్చుకోవాలి. తర్వాత ఇంకొకటి, ఒక శత్రువు ఉంటాడు, అతనిలోని సుగుణాన్ని చూడండి, దుర్గుణాన్ని చూడద్దు. అదే ధర్మరాజు దుర్యోధన్ని చెప్పినట్లుగా ఆ వాక్యాలు మనం గుర్తుపెట్టుకోవాలా. గీత టోటల్గా మన ధ్యేయం గీత 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 గీత. చూడండి, గీత అంటే తాగు 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 తాగు, గీత 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 తాగాలంటున్నాడు పరమాత్ముడు. చూడండి, గీతాన్ని కూడా కృష్ణ పరమాత్ముడు తాగాల, చదవడం కాదు, తాగాల గీతను. ఎప్పుడైతే ఆ అమృతాన్ని, గీతామృతం, ఏ అమృతం మనకి రాదు, గీతామృతం ఉందా, ఆ గీతామృతమును ఎవరైతే తాగుతారో వాళ్ళు ప్రియుడు స్వామికి. నచ తస్మాత్ మనుష్యేషు లక్ష్యమే ప్రియకృతమా భవితానస తస్మాతన్య ప్రియతరో భూమి. అటువంటి వాడు నాకు భగవద్గీత నా శిష్యులకు ప్రేమతో ఎవరైతే నేర్పిస్తారో అటువంటి వాడు భూమండలాలు కాదు, 14 లోకాలలో అటువంటి వాడు లేడు అని పరమాత్ముడు మనకు 69వ శ్లోకం చెప్పాడు 18. కాబట్టి మనం అటువంటి స్థానాన్ని మనం కోరుకోకూడదు. అవకాశం ఉంది, చదువుదాం, నేర్చుకున్నాం. సరే, ఈ జన్మలో మన కష్టం వచ్చింది, పోలేదు. ఈ జన్మలో కొంత చదివితే నెక్స్ట్ జన్మకైనా మళ్ళీ నిట్టు ఏ విధంగా ఒక 2 మెట్లు ఎక్కిన తర్వాత నిచ్చిన 10 మెట్లు ఎక్కుతామో ఆ విధంగానే మనం పైమెట్లు చేసుకొని మనం గమ్యానికి మనం చేరుకోగలుగుతాం. ఆ విధంగా ఈ జన్మలో మనం ఒకవేళ నేర్చుకోలేకపోయినా, అభ్యాసం చేసినా, చదవడానికి వచ్చినా నెక్స్ట్ జన్మలో బయటకు వస్తాం. ఆ నెక్స్ట్ జన్మలో కంఠస్థం అవుతాం. కాబట్టి ఆ విధంగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరసం యజేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాది గచ్చతి. జ్ఞానం శ్రద్ధ కలిగినటువంటి వాడే ఏ కామైనా పొందగలుగుతాడు. కానీ శ్రద్ధ లేని వాడు, అశ్రద్ధ కలిగినట్టు వాడు పతనం అవుతాడు. అజ్ఞచ్చ అశ్రద్ధదానంచ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మన. అనుమానం ఉన్నవాడు, అశ్రద్ధ కలిగినటువంటి వాడు, ఎవరైనా సరే ఆ అనుమానం అశ్రద్ధ కలిగినటువంటి వాడు ఈ లోకంలో కాదు, పరలోకంలో కాదు, 14 లోకాలలో కూడా ఉండడు. వాడు చెడిపోయేవాడే కానీ మంచి వాడు కాదని మనకు భగవద్గీత బోధిస్తుంది. చూస్తున్నాం మనం కూడా ఎంతో మందిని. ఒకవేళ ఇది మాయ, ఈ జ్ఞానానికి మాయ అడ్డబడి ఉంది. ఎవరైతే మాయను తొలగించుకుంటారో వారు మాత్రమే పరమాత్మనికి దగ్గరవుతారు. మాయను జయించాలంటే మాయ ఒక విధంగా కప్పేస్తుంది. ఏ విధంగానైనా మనకు పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మనం వదలకుండా పట్టు విడువని వక్రమార్కుడు మాదిరిగా, పట్టు విడువని విక్రమార్కుడు నువ్వు అవ్వాలా. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా. కాబట్టి ఒక పాండురంగుని భక్తుడు కూర్మదాస్ అనే అతను ఒక పండగ ఏకాదశి రోజు పోతుంటే ఆ ఊళ్ళో వాళ్ళ ఊళ్ళో నుంచి పోతుంటే స్వామి నేను వస్తాను అన్నాడు. కాళ్ళు ఉండవు. కూర్మం అంటే తాబేలు, తాబేలు యొక్క శరీరము, తాబేలు యొక్క కాళ్ళు అంతే. మన కాళ్ళు కాదు. ఆ కాళ్ళతో ఆయన 3 నెలలకు ఆ కూర్మదాసు నడుచుకుంటూ వెళ్ళినాడు పాండురంగని యొక్క దర్శనానికి. పాండురంగ దర్శనానికి పండరీపురాన్ని చేరలేకపోతే అభిపురం అని ఊరు ఒక 5 కిలోమీటర్ల దూరంలో అక్కడికి వచ్చినాడు. ఆడికి ఎంగేంది టైం ఏకాదశి. అప్పుడు పాండురంగ
నేను ఇంత దూరం వచ్చినాను, నేను 5 కిలోమీటర్ల దూరంగా ఉంది, నేను తాళకపోతున్నానంటే పాండురంగడు అక్కడ దర్శనమిచ్చి ఈ యొక్క కూర్మదాసుకుడుగా దర్శనమిచ్చినాడు. చూడండి, జై పాండురంగనికి చూడండి. భగవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఓల్డ్ బ్రాహ్మణ్సే, ఓల్డ్ వైశ్యాసే, ఓల్డ్ శూద్రుడిగా కాదు, హీన స్థితి అయినటువంటి ఈ యొక్క కూర్మదాసుకుడుగా ఇచ్చినాడు. అలాగనే ఇంకొక కథ ఒకటి ఉంది. కర్ణాటక దేశంలో నరసాపురం, నరసాపురంలో దగ్గర మైసూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు నరసాపురం అనే అతను ఒక చాకలి వాడు. బట్టలు ఉతుక్కుంటూ ఉన్నాడు, నిన్న బట్టలు ఉతికేవాడు, బట్టలు ఉతుకుతూ బండ మీద స్వామిని స్మరించుకునేవాడు. ఒకరోజు కాశీకి వెళ్ళాడు. కాశీకి పోయి కాశీలో ఈ యొక్క విష్ణు చక్రంతో చేసింది ఏ ఘట్టం అది? కాశీలో చక్రంతో తొగినాడు ఘట్టం అది. ఆ ఘట్టము స్నానం చేస్తున్నప్పుడు ఆయన విష్ణువు దర్శనం చేసి, అయ్యా నీకు ఈ ఘట్టము కన్నా నరసాపురంలో దేవాలయమే పవిత్రం అవుతుంది, నీకు పోయి అక్కడ నిర్మాణం చేయి అని చెప్తే, మన డబ్బు కావాలిగా స్వామి అంటే చాకరి అని చెప్పినాడు, నువ్వు ఉట్టికే బండ నిందనే కోట్లున్నాయి, పోయి తీసుకెళ్ళే అని చెప్పి వెంటనే ఆయన పోయి సాగరవాడు ఆ బండ కింద నిధి ఉంది, ఆ నిధి తీసుకొని బ్రహ్మాండంగా నిర్మించినాడు ఈ దేవాలయంలో. టీ నరసాపురం దాని ఊరి పేరు. మైసూరుకు 35 కిలోమీటర్లు, బెంగళూరుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను ఏం చెప్పినా కానీ ప్రూఫ్ చూపిస్తాను, లేదా మీరు కావాల్సింది కనుక్కోండి, రాండి మా దగ్గరికి. ఎక్కడ రాష్ట్రాల్లో చూపిస్తామంటే చూపిస్తాము. ఇది అట్లా చెప్పడం కాదు. కాబట్టి మనం భగవంతుని మనం తెలుసుకోవాలంటే కులం కాదు ప్రధానం. మన చాకలివాడు మన అతను బ్రహ్మాండంగా దేవాలయం నిర్మించినాడు. ఇంకొక అతను భిక్షగాడు. అవధూతలో నారాయణుల్లో ఒక అతను రాజు బ్రహ్మాండంగా ఊరు నిర్మించినాడు ఒక మందిరాన్ని. ఒక బీదవాడి యోగి అవధూతలు ఆయన పేరు ఉంది. ఆయన స్వామి దగ్గరికి, స్వామి నేను నీకు నమస్కారం చేసుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించి అన్నాడు. రాజు ఏం చేసినాడు? పెద్ద మందిరం కట్టించినాడు. పెద్ద మందిరం కట్టించి తర్వాత స్వామిని, ఈశ్వరుని, రామయ్య మా స్వామి మా గృహ ప్రవేశానికి మీరే రావాలన్నాడు. అంతకుముందుకే ఈ బీదవాడు, స్వామి నేను గృహం నేను మందిరం కట్టినాను, నా దగ్గరికి నువ్వు రావాలని అడిగినాను ముందరే. అప్పుడు ఈ రాజు లేటుగా అడిగినాడు. రాజు పోయేవాడు అడిగితే ఈశ్వరుని, లేదు నేను నా ఒక భక్తుడు నిర్మించినాడు, ఆ నిర్మాణానికి నేను వెళ్తున్నాను అన్నాడు. అంటే ఎవరు స్వామి అంటే పలాని ఊర్లో ఒక స్వామి అన్నాడు. పోతే రాజు ఏం చేసినాడు? పోయినాడు. ఎవరు నాకు తెలియకుండా నా రాజ్యంలో ఎవరు కట్టారు బిల్డింగ్, ఎవరు నిర్మిస్తారంత డబ్బు అని పోయినాడు. పోయి చూస్తే ఎవరు అని చూస్తే ఒక బీద అవధూత తన హృదయంలో నింపుకున్నాడు ఆ మందిరాన్ని. బాహ్యంలో మందిరాన్ని నిర్మించకుండా ఆ బాహ్యంలో ఎట్లుంటాదో అంతర్గతంలో నింపుకున్నాడు ఆ యోగి. కానీ అప్పుడు అన్నాడు, స్వామి ఆయన అంతర్గతంలో నింపుకున్నాడు, నా దానికి రమ్మంటే నేను రాను. నాకు ముందర చెప్పినాడు, నీ బాహ్యం కన్నా అంతర్గతమైనటువంటి దానికే నేను పోతానని ఈశ్వరుడు ఆ యోగి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తున్నాడు. నీవు ఏమి లేని పరిస్థితిలో ఇంత భక్తితో నువ్వు చేస్తున్నావు కాబట్టి నీవే నాకు నిజమైన భక్తులని ఆ యొక్క యోగి దర్శనానికి ఇచ్చినాడు శంకరుడు. రాజుకు దర్శనానికి ఇవ్వలేదు. చూడండి, కాబట్టి మనకు కులంలో కాదు, కులం కన్నా ప్రధానం గుణం, భక్తికి శక్తి కన్నా ప్రధానం భక్తి, వయసు కన్నా ప్రధానం మనస్సు. నీ వయసు ఎంత వయసు అవసరం లేదు. ప్రహ్లాదుడు, ధ్రువుడు ఏ వయసులో ఉన్నారు? 6 ఏళ్ళ బాలుడు. 60 ఏళ్ళు వచ్చినా భగవద్గీత పట్టుకుందామని, దేవుని కొద్దామని, విశ్వశాస్త్రం చేద్దామని, లలితా శాస్త్రం చదువుదామని ఎవరికైనా ఉందా? ఒకవేళ వచ్చిన అర్థం మాకు భగవద్గీత వచ్చు, మాకు విశ్వశాస్త్రం వచ్చు, మాకు లలిత వచ్చు, దాని అర్థం తెలుసుకో అని చెప్తే చాలిటికి మా చూడండి. ఏదైనా పరిపూర్ణత పొందాలి. ఒక శ్లోకం చదివినవాడు, ఒక భగవద్గీత చదివినవాడు దాని అర్థం చదవడానికే నేర్చుకోండి.
లలిత పత్తిగుడికి అవకాశాలు ఉన్నాయి, బుక్కులు ఉన్నాయి, సెల్లులు వస్తున్నాయి. ఎందుకు నేర్చుకోకూడదు అంటే మీకు నేర్చుకోనికి ఆసక్తి లేదు. మీరు ఇంకా పాప జీవితంతోనే పాపంతోనే మోసుకుంటూ నెక్స్ట్ జన్మం కూడా పాపాన్ని ఒడిగట్టుకోండి కదా ఉన్నారా? అంతే కదా. పుణ్యం సంపాదించుకోవాలంటే పాపం సంపాదించుకుని పోతున్నట్టునే కదా. ఎప్పుడైతే పుణ్యమో ఒకవేళ మనం మానవులము పాపం చేసిండొచ్చు, పాపం దాని ప్రతిఫలంగా ఒక 10% పాపం చేస్తే 20% పుణ్యానికి మనం ప్రయత్నం చేయాలా, అది మానవ తత్వం. ఇంకా మన పాపంలో పడి పోగొట్టుకోగా ఒకరోజు స్వామి శివానంద వివేకానందుడు దేవాలయానికి పోయి, స్వామి ఒక భక్తులు మేము జన్మలు గుడికి పోతే ఏం చేస్తాం, స్వామి పాపిని స్వామి పాపిని స్వామి పాపిని నన్ను రక్షించాలనుకుంటాం. సూర్యదండకంలో స్వామి నేను పాపిని నన్ను రక్షించు, నాకు అప్పుడు చూపించాను సూర్యదండకంలో ఉంది. అట్లనే ఈయనడుగా నేను పాపిని అంటే ముక్కుంటున్నాడు శాస్త్ర నమస్కారం చేసి. స్వామి వివేకానంద దేవుడు చూసి ఇక్కడ పాపి అన్నాడు, దేవుడు పాపంలో అని అన్నాడు. ఇంతవరకు దేవుడికి చెప్పింది పాపి 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 పాపను, ఇప్పుడు నేను పాపి అంటే ఏం తప్పొచ్చింది అన్నాడు. దేవుడికి నేను చెప్పుకుంటున్నాను, నువ్వెందుకు పాపి అనుకుంటున్నావు, నెక్స్ట్ నువ్వు ఎందుకు ముందంతా వేయలేకపోతున్నావు, ఎవరు నీకు గ్యారెంటీ ఏంటి? కాబట్టి మన పాపం కాదు, ప్రయత్నం చేద్దాం, ఫలితాన్ని పొందుదాం అనే దృఢ సంకల్పం ఈ హృదయంలో ఉండాలి. ఇనుము లాంటిది అగ్గి ఏ విధంగా కరిగేస్తుందో ఇనుమును ఎంత ఘనంగా తీసుకురండి, పొలిలో పెట్టి సాగితే ఆ పెద్ద ఘనంగా రాడు చెప్పినట్టు ఉంటారు. ఏ షేపులు తెలియమంటే ఆ షేపులు తిరుగుతాయి. ఎందుకు ఈ మానవత్వానికి ఈ మూర్ఖత్వానికి భక్తి అనే అగ్ని, జ్ఞానం అనే అగ్ని చేకూరిస్తే ఎంతటి వాడు కూడా మైమర్చిపోతాడు. కాబట్టి అలాంటి ఎందరో మహానుభావులు కూడా వాల్మీకి ఎవరు చెడువాడు, దుర్మార్గుడు, అడవి దొంగ, మరి అటువంటి వాడు నారదుడు సప్తఋషులు అతన్ని చేర్చినారా లేదా? మరి అంతకన్నా మనం నిన్నమా? అందరికి విద్యావంతులు, అందరికి ధనం ఉంది, కష్టపడకుండా జీవనం జరుపుకోవచ్చు, అందరికి ఉద్యోగాలు ఉన్నాయి, కష్టపడి ఎవరైనా రైతులు ఇక్కడ మేము పొలం పని చేసుకొని బతకాలని ఎవరైనా ఉంటే చేతుడుకండి. ఇక్కడ మేము తెచ్చుకొని పొలం తెచ్చుకొని తినాలనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అందరికి భగవంతుడు సమృద్ధిగా ఇచ్చాము మనకి అందరికీ. మరి ఏంటి, ఎందుకు జ్ఞానం పొందలేకున్నారు? మురికి కుప్పంలో పడి 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 సస్తున్నారు ఉందా? ఎందుకు భగవంతుని సైడ్ రాలేకపోతున్నారు? మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మరి ఇంత చెప్తున్నా, మన రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, అట్లా జ్ఞానం కోసం గురువు దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గర పోయి రోగాన్ని పోగొట్టుకోగలుగుతాడు, జ్ఞానం ఇంజక్షన్ ఇస్తాడు. అదే గురువు దగ్గరికి వస్తే అన్ని వేదాల సర్వ రోగ నివారణ గురువు, అది నిరూపిస్తాం. నేను ఇదే స్టేజ్ లో 20-30 మంది రోగులను కాపాడినటువంటి చరిత్రలు ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడనే 20-30 మందికి ఏ రోగం ఒక్కొక్క రోగం, కిడ్నీలు 15 కిడ్నీలు సైజులో ఉంటే కిడ్నీలు పోగొట్టున్నాం. నాగలక్ష్మి అనే ఆమె కోర్టులో. కాబట్టి అట్లా ఎంతో ఏ భగవంతుని భక్తి తత్వానికి ఇవన్నీ ఉపమానాలు ఉంటేనే అందం. ఒక కాఫీకి చక్కెర ఒక్కటే కాదు, కాఫీకి పాలు, చక్కెర, గ్యాసు అన్నీ ఉంటేనే కాఫీ తయారయ్యేది. ఆ విధంగా భగవద్గీతలో ఈ యొక్క ఫస్ట్ శ్లోకమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సవదేశా యుసవ మామకాన పాండవ అకురుత సంజయ అన్నాడు. ఫస్ట్ ధృతరాష్ట్ర వాచ అన్నాడు. ధృతరాష్ట్ర వాచ అంటే మా శిష్యులు అడిగినారు, స్వామి ఏంటి మొదటినే గుడ్డివాణి పెట్టినారు, ధృతరాష్ట్ర వాచ అన్నాడు, ఎందుకు పెట్టినారు స్వామిని వేరే వాళ్ళు అడిగినారు. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, ఆ పరమాత్ముడు వివరణ అని చెప్పడా మనం తెలుసుకోవాల్సింది. భగవద్గీతలో ఫస్ట్ శ్లోకం ధృతరాష్ట్ర వాచ, ధృతరాష్ట్ర వాచ అన్నాడు. ధృతరాష్ట్రుడు అంటే ఎవరు? బుద్ధివాడు, కన్ను లేదు, జ్ఞానం లేదు. మరి అటువంటి ఎందుకంటే భగవద్గీత ఆయన ధృతరాష్ట్రం అంటే ధృతము అంటే పట్టుకుంటా, రాష్ట్రము అంటే శరీరాన్ని, దేశాన్ని, సంసారాన్ని. మనం కూడా ధృతరాష్ట్రంగా చదవకపోతే, ఎందుకంటే మన సంసారాన్ని పట్టుకొని వేలాడుతున్నాం, జ్ఞానాన్ని పట్టుకోకుండా అధర్మాన్ని పట్టుకొని వేలాడుతున్నాం.
మోసాలు పెట్టడం నేరాడుతున్నాం. కాబట్టి అటువంటి మనం ధృతరాష్ట్రుడు పాండవులకు అంత రాజ్యం కాదు కదా, 5 ఊళ్ళు ఇవ్వమని చెప్పినా కానీ వినకుండా ఒక ఊరుడికి ఏమో అంత సెంటి పనిని ఏ విధంగా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి చెప్పి తను ఒక అజ్ఞాని చెప్పాడో, కనులు లేని అజ్ఞాని. మీరు భగవద్గీతను కనులుండి చదవలేని వాళ్ళంతా గుండి వాళ్ళు లేదని భగవంతుడు సందేశం వచ్చింది. కనులుంటే భగవద్గీతను కూడా చదవలేని వాళ్ళు ధృతరాష్ట్రుడితో సమానమైనటువంటి వాళ్ళే అని పూజారి స్వామి. మీ ఆడవాళ్ళు బయటకు వచ్చేదే మహాభాగ్యం. అందరూ బయటకు వచ్చేదంటే వాళ్ళ నోరు మేట పట 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 వాళ్ళనే ఉన్నారు. దయచేసి గురువుల దగ్గరకు వస్తే, దేవాలయానికి వస్తే మౌనం వహించండి. మౌనం చాలా గొప్పది. ఆ మౌనాన్ని మన సంస్కారం, మనకు జ్ఞానం లేకపోయినా అవసరం లేదు. సంస్కారం ఉంటే అన్నీ వస్తాయి. సంస్కారం కావాలి, ఇదే కావాలి. కాబట్టి గురువులు ఎక్కడైనా చెప్తున్నప్పుడు కూడా ఉంది. మానవుడు ఎందుకు విషాదంలో పెట్టాడు అని ఫస్ట్ అడిగితే విషాద యోగము ఎందుకు పెట్టాడంటే నిజంగా భగవంతుడు ఏది చేసినా ఏది చెందినా దాని కర్తవ్యంతో ఉంటాడు. మన ప్రకృతిలో భగవంతుడు ఏ చెట్టుకు ఏ ఫలాలు ఇవ్వాలనో ఏది ఇవ్వాలని మనం అనుకోవచ్చు. మనకు 2 కన్నులు ఉన్నాయి కదా, 2 కన్నులు ఇక్కడనే పెట్టకుండా ఒకటి ఇక్కడ ఒకటి ఎన్నికలు పెట్టిన ఎంతో బాగుందని అనుకుంటాం. కానీ దానికి అనుసంధానం పరమాత్మలో 2 ఒకటే చోట పెట్టాడు. ఇంకొకటి శరీరాన్ని డెవలప్ చేసుకోనిక, జ్ఞానాన్ని పొందనిక ఈ శిరస్సు పైన మాత్రమే ఉంది జ్ఞానం. దీంతోనే జ్ఞానం పొందేది. శరీరంలో 3 భాగాలు: శిరస్సు, మొండము, శిరస్సు, కంఠము, మొండము. మరి ఈ శిరస్సును కింద పెట్టచ్చు కదా, మరి ఏంటి పెట్టలేదు అంటే పరమాత్ముడు ఏది చేసినా అది తదాస్తు అనేటువంటిది. మన్నాడు ఒక వ్యక్తి ఏం చేసినాడు, ఒక చెట్టు కింద పోయినాడు. ఎక్కడ రాగి చెట్టు, జీవి చెట్టు దిగపోయినాడు. పెద్ద మర్రి చెట్టు దగ్గర పోయి పండుకున్నాడు. ఆ పండుకున్న తర్వాత అలసి వచ్చి పండుకున్నాడు. పండుకొని చూసినాడు, ఇంత పెద్ద మహావృక్షానికి పండ్లు ఇంత చిన్నటి పెట్టినాడా, దేవుడికి తెలివిందా లేదా, ఏమన్నా ఉందా? పక్కన సొరకాయకు తీగ చిన్న ఉంది, ఇంత లావు పెట్టినాడు ఆయన. తీగ సొరకాయ తీగకు ఏం తెలివింది ఆయన అని పండుకున్నాక నిద్రపోయినాడు. బాగా ఎండకొద్దుపోయి ఒక కంపెనీ పండ్లు పడిపోయినాయి. ఆ ప్లేస్ చూసి అబ్బో ఇవన్నీ సొరకాయలు పెట్టిన పడి ముందు కనుక నా తలకాయ పగిలిపోయినా నేను మరణించేవాడిని కదా అని పరమాత్ముడు నిజంగా జ్ఞానవంతుడు అని అన్నట్టుగా మనము ఈనాడు భగవంతుడిని ఏది చేసినా, మనకు ఏదైనా ఏది జరిగినా మన మంచి కోసమే అని అనుకుంటే అతనికి బాధనే లేదు. ఏది జరిగినా మన మంచి కోసమే అనుకుంటే బాధనే లేదు. నువ్వు బాధపడుతూ నాకు ఇది అపశుద్ధి జరిగింది, అపరాధం జరిగింది అని అనుకుంటే నువ్వు జీవితంలో ఆనందపడలేవు. కాబట్టి ఈ యొక్క అధ్యాయము పుడితేనే వెంటనే మానవుడు తల్లి గర్భంలో ఏడుస్తున్నాడు. అందుకోసమే విషాద యోగం అన్నాడు భగవంతుడు. 18 అధ్యాయాలు 18 అధ్యాయాలు చెప్పాడు. కానీ భగవంతుడిని మనం ఈ గీతను అర్థ సహితంతో మనం తెలుసుకోవాలి. 2 సాంఖ్య యోగం. సాంఖ్యం అంటే లెక్కించడం. నీ జీవితాన్ని లెక్కించుకో. నీ 7 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటున్నావు. 100 సంవత్సరాలలో ఒక్కొక్క సంవత్సరం పోతుంటే లెక్క చేసుకుంటున్నావు. లెక్క చేసుకోవాలా? వయసు పెరుగుతుందనే కాదు, ఆయుష్ తగ్గుతుందని తెలుసుకొని ఈరోజు మేము 70 ఏళ్ళు వచ్చినాయి, మాకు 60 ఏళ్ళు వచ్చినాయి అని సంతోషపడే కాదు, మృత్యువు దగ్గర అవుతున్నావు. నువ్వు ఏడు పరమాత్ముడి నుంచి ఏం తెలుసుకున్నావు? ఇక్కడి నుంచి పోతే స్వామి మధ్య స్వామి నువ్వు ఏం సంపాదించినావు అంటే నేను భౌతిక అందరికి 500 మంది 1000 మందికి నేను నేర్పించినానయ్యా అనేసి వాళ్ళు చెప్తున్నాను. తప్పు జరిగింది కానీ నేను చేసిన 500 మందికి 1000 మందికి చేసిన అంటారు. గుండె మీద చేసుకొని చెప్పేస్తాను. 20 ఏళ్ళ నుంచి నేను భగవద్గీత చెప్తున్నాను. నూనెపల్లిలో 4 ఏళ్ళు, తర్వాత రామాలయంలో 6 ఏళ్ళు, భద్రావతి వారసులు 4 ఏళ్ళు, ఇక్కడ 13 ఏళ్ళు, తర్వాత పండుగ సంవత్సరంలో 1 సంవత్సరం, తర్వాత
లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో 2-3 ఏళ్ళు. మరి ఎందుకు ఏం చేస్తున్నాం, ఎన్ని తప్పులు చేసినా మనం మంచి కోసం ప్రారంభండి అని చెప్తూ ఇకనైనా మీరు పాత జీవితానికి శ్రద్ధ కండి ఈ జ్ఞానం కోసం పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భగవానికి నమస్కారం.